నమస్కారం పిల్లలు. మనము పాఠ్యపుస్తకంలోని బిట్స్ చెప్పుకుందాం. ముందుగా నిన్న మీరంతా పాఠం చదివారు. ఇక్కడ ఉన్న ఖాళీలను రాసి పంపించారు. అందరూ చక్కగా రాశారు. కింద నెక్స్ట్ బిట్ ఏంటి? కింద పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది మీరు ప్రయత్నం చేయండి. పేరాగ్రాఫ్ చదివి కింద ఉన్నాయిగా జాతీయ చిహ్నాలు రాయండి. జాతీయ చిహ్నాలు అంటే ఇవన్నీ రాయొచ్చు. మన జాతీయ జెండా, మన జాతీయ జెండా, జాతీయ పక్షిని నెమలి, జాతీయ జంతువు పులి, ఇలా అన్నీ రాయాలి. జాతీయ చిహ్నాలు. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఏం చేస్తుంది? ఇందులో అశోక చక్రంలో కింద ఉంది చూడు, ఏముంటాయి? 24 ఆకులు ఉంటాయి. అవి దేనికి సంకేతం? క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. ఇది పేరాలోనే ఉన్నాయి. జెండాలో కాషాయ రంగ విశిష్టతను రాయండి. కాషాయ రంగు అంటే ఏంది? ఆరెంజ్. దాని దేనికి విశిష్టత? త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. మీరు ఆన్సర్స్ ఉన్నాయి చూసుకుంటా రాయండి. నెక్స్ట్ 4th బిట్ పదజాలం. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. పుష్పం. పుష్పం అంటే ఏంది? పువ్వు. లత జడలో చామంతి పుష్పం పెట్టుకున్నది. వాళ్ళు ఇచ్చారుగా. చిహ్నం. చిహ్నం ఇక్కడ మనం రాసుకున్నాం. చిహ్నం అంటే పసుపు రంగు పవిత్రతకు చిహ్నం. పసుపు రంగు పవిత్రతకు చిహ్నం. నిర్ణయించు. మా పాఠశాలలో ఆటల పోటీలు నిర్ణయించారు. మా పాఠశాలలో ఆటల పోటీలు నిర్ణయించారు. పసుపు వర్ణం. పసుపు వర్ణం అంటే ఎల్లో కలర్. వర్ణం అంటే రంగు. తంగేడు పువ్వు పసుపు వర్ణంలో ఉంటుంది. తంగేడు పువ్వు పసుపు వర్ణంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి. సోపతి అనే పదంలో సో తీసివేస్తే పతి ఉంటుంది కదా. పతి అంటే ఏంటి? మొగుడు అనే అర్థం కూడా ఉంది. ఇట్లా ఒక అక్షరం తీసివేసిన అర్థం వచ్చే పదాలు ఉంటాయి. సోపతి అంటే ఏంటి? ఫ్రెండ్, దోస్తు. సోపతి అంటే దోస్తులు. అయితే సో తీసేస్తే పతి అంటే ఏంటి? భర్త, మొగుడు, ఇలా వస్తాయి అర్థాలు. కింది పదాలు చదవండి. వీటిలో ఇలాంటి పదాలు గుర్తించండి. భోజనం. భోజనం ఉంది కదా. భోజనం అంటే తినడం. జనం అంటే పీపుల్. ఇక్కడ నెక్స్ట్ బిట్ ఆ బిట్ కదా. భోజనం. ఈ ఇక్కడ ఏం తీసేమన్నారు? జనం. జనం. ఇక్కడ భోజనం అంటే ఒక పదం వస్తుంది. భోజనం అంటే తినడం. జనం అంటే పీపుల్. నెక్స్ట్ రెండవది ప్రబంధం. ప్రబంధం. ప్రబంధం అంటే ఒక గ్రంథం. ప్రబంధం. బంధం అంటే రిలేషన్. బంధం అంటే రిలేషన్. కపటం. కపటం అంటే మోసం. కపటం అంటే మోసం. కా తీసేస్తే పటం అంటే మ్యాప్. పటం అంటే మ్యాప్. సుమతి. సుమతి అంటే మంచి గుణము, మంచి గుణవంతులు. మతి అంటే తెలివి. మతి అంటే మతి ఉందా నీకు అంటే తెలివి ఉందా అని అనమాట. సుమతి. మతి. టమాటా. టమాటా అంటే వెజిటేబుల్, కూరగాయలో ఒక రకం. మాట అంటే పలుకు. పకోడి. తెలుసు కదా మీకు అందరికి. పకోడి. పా తీసేస్తే ఏమవుతుంది? కోడి. తామర. తామర అంటే తామర అంటే లోటస్. మర అంటే ఇట్లా షార్ప్ చేసేది. కవాటము. కవాటము అంటే ఒక భాగం. కవాటం అంటే ఇట్లా తలుపుల్లాగా ఉండేదాన్ని ఏమంటారు? కవాటం. వాటం అంటే భాగం. గమనం. గమనం. గా తీసేస్తే మనం. కాపురం. కా తీసేస్తే ఒక పురం. ఇవి జస్ట్ మీరు జనంకి గీత గీయండి, బంధంకి గీత గీయండి, పటంకి గీత గీయండి, మతికి గీత గీయండి, మాటకి గీత గీయండి, కోడికి గీత గీయండి, మర. మర అనే పదానికి గీత గీయండి, వాటం అనే దానికి గీత, మనం అనే దానికి గీత గీయండి, పురంకి గీత గీయండి. నెక్స్ట్ బిట్ కింది
భాషను గురించి తెలుసుకుందాం. కింది ఖాళీలను సరైన ద్విత్వాక్షరాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఏమైనా ద్విత్వాక్షరాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, ద్విత్వాక్షరాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు. అలాంటి పదాలు రాయి. కింది ఖాళీలలో సరైన ద్విత్వాక్షరాలు గుర్తించి రాయండి. అమ్మ, ఇక్కడ ఆ ఇచ్చింది, మనము ఏం రాసుకోవచ్చు, అమ్మ రాసుకోవచ్చు, నా అన్న రాసుకోవచ్చు, అమ్మ కూడా రాసుకోవచ్చు. నాకి నా వర్తిస్తే ఏమవుతుంది, అన్న. రెండవది నిచ్చెన, నిచ్చెన. మూడవది మోకి పక్కన ఏ అక్షరం రాస్తాం, మొక్క వస్తుంది, మొగ్గ వస్తుంది. మనము ఇక్కడ మొక్క రాసుకున్నాం, మన కాకి కావుతే ఉంది. నెక్స్ట్ ముద్ద, ముద్ద. ముగ్గు, ముద్ద రాసుకోవచ్చు, ముగ్గు, గుకి గావతే రాస్తాం. నెక్స్ట్ ముద్ద, ముద్ద. నాలుగోది ఏంటిది, ముద్ద. ఐదవది కన్ను రాసుకోవచ్చు, కత్తి రాసుకోవచ్చు, కన్ను కత్తి. ఆరవది అక్క, అక్క. ఏడవది పిల్ల, పిల్ల రాసుకోవచ్చు, పిల్లి రాసుకోవచ్చు, ఇంకా పిల్లి కూడా రాసుకోవచ్చు. ఎనిమిదవది గుట్ట, గుట్ట. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, గుడ్డ, గుడ్డు, ఈ విధంగా రాసుకోవచ్చు. తొమ్మిదవది బియ్యం, బియ్యం. తొమ్మిదవది ఏంటిది, బియ్యం. పదవది మళ్ళీ ఆ అక్షరం ఇచ్చారు కదా, ఆ అంటే అత్త, అత్త. దుక్కి, దున్న, ఇలా కూడా రాసుకోవచ్చు, దుక్కి. ఇక్కడ దున్న కూడా రాసుకోవచ్చు. దుప్పటి, దుప్పటి, దుప్పటి. పత్తి, పత్తి, పత్తి. ఇంకా పన్ను, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ కుక్క, కుక్క, కుక్క. నెక్స్ట్ అత్త, అత్త రాసుకున్నాం కదా, అన్న రాసుకున్నాం, అన్న కూడా అయిపోయింది. అమ్మ రాసుకున్నాం, అమ్మ. నెక్స్ట్ నాన్న, నాన్న. అన్న, నిచ్చెన, మొక్క, ముద్ద, కత్తి, అక్క, పిల్ల, గుట్ట, బియ్యం, అత్త. ఇక్కడ దుక్కి, దుక్కి, దుప్పటి, పత్తి, కుక్క, అమ్మ, నాన్న. ఇవి ఈ పదాలు ఏంటివి, ద్విత్వాక్షరాలు. మనం ఏం రాసాము, ద్విత్వాక్షరాలు రాస్తే ఏమో ద్విత్వాక్షర పదాలు అయినాయి. నెక్స్ట్ బిట్ చూడండి. కింది పదాలు ధారాళంగా స్పష్టంగా చదవండి. ఉత్త అక్షరాలకు 0 చుట్టండి. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు, శక్తి ఇచ్చిండ్రు, ధర్మం ఇచ్చిండ్రు, మూర్ఖుడు, న్యాయం, వ్యక్తిత్వం, సూర్యరశ్మి, కృష్ణార్జునులు, ఖడ్గం. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు, శక్తి అంటే అక్కడ ఒత్తు పదాలు ఏమన్నా కీకి తావొత్తుంది, తీ.
ధర్మ మూర్ఖుడు న్యాయం వ్యక్తిత్వం ఇప్పుడు ఉన్నాయిగా శక్తి, ధర్మం, మూర్ఖుడు, న్యాయం, వ్యక్తిత్వం. ఇందులో ఒత్తు పదాలను గీత గీమన్నారు. మీరు ఇంకా మిగతా ఉన్నాయా? ధర్మ, రాకి మావతుర్మ, రూకి కావతుర్కు, నాకు యావత్తు, నాకేముంది యావత్తు, న్యాయం. ఇక్కడ వాకు యావత్తు, వ్యా, తి, వా, ఇలా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఒక అక్షరానికి వేరే అల్లు అక్షరం వస్తుంది. ఇక్కడ ఏముంది వత్తు? ఒక అక్షరానికి వేరే అల్లు అక్షరం వత్తు ఉంది. కాబట్టి వీటిని ఏమంటారు? సంయుక్త అక్షర పదాలు అంటారు. ఏమంటారు? సంయుక్త అక్షరాలు. ఒక అల్లు అక్షరానికి వేరే హల్లు అక్షరం, వేరే హల్లు అక్షరం ఒత్తు చేరితే దానిని ఏమంటారు? సంయుక్తాక్షరం. చేరితే దానిని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఒక అల్లక్షరానికి వేరే అల్లక్షరం ఒత్తు చేరితే దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఇలా మీరు నెక్స్ట్ బిట్టులో మీరే రాయండి. పాఠం చదవాలి, సంయుక్తాక్షర పదాలు వెతికిరండి. మస్తుగా ఉన్నాయి. త్యాగధనులు ఉంది, ప్రతిరూపం ఉంది, ముఖ్యమంత్రి ఉంది, కల్వకుట్ల ఉంది. ఇలాంటి ఎన్నో పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నీ ఇక్కడ సంయుక్తాక్షర పదాల్లో రాయండి. ఇవన్నీ రాసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి. ధన్యవాదములు పిల్లలు.